नमः शिवाभ्यां नवयौवनाभ्यां नमो नमः శంకరపార్వతిభ్యాం. నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు ఆశ్వేజ శుద్ధ సప్తమి. ఈవేళ అమ్మవారిది కాళరాత్రి మాతగా అవతారము, సరస్వతి అలంకారము. కాళరాత్రి అంటే కాళికామాత. ఈ తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం ఇది. కాళరాత్రి అవతారముగా నిశాచరులందరినీ కూడా సంహరించడానికి ఆ తల్లి దాల్చినటువంటి అవతారము కాళరాత్రి అవతారము. అందువల్లే విశేషంగా భూత ప్రేత పిశాచాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది. ఈ తల్లిని ధ్యానం చేసినటువంటి వారు, పూజ చేసినటువంటి వారు, ఉపాసన చేసినటువంటి వారికి అన్ని విధములైనటువంటి అగ్నిభయములు తొలగిపోతాయి. అలాగే జలభయము కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా శత్రుభయం అనేటువంటిది ఉండదు. వీటన్నిటిని మించి రాత్రి భయాన్ని తొలగిస్తుందట. అంటే అభయంకరి, భయనాశిని, అభయంకరి. సాధారణంగా రాత్రులు భయమేస్తూ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టేటువంటి తల్లి కాళరాత్రి మాత. ఈ తల్లిని ఉపాసన చేస్తే అన్ని విఘ్నములు నశిస్తాయి. 3 కళ్ళతో ఉంటుంది. త్రినేత్రి కాళరాత్రి, నల్లటి శరీరంతో, గార్ధభ వాహనము అంటే గాడిద మీద ఎక్కి ఉంటుంది. గార్ధభ వాహనంతో, త్రినేత్రములతో, 3 కళ్ళతో, రుద్రుణ్ణి పోలి రుద్రస్వరూపంతో, దుష్టుల పాలిట భయంకర స్వరూపాన్ని దాల్చి, చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతో దుర్మార్గాన్ని ఆచరిస్తున్నటువంటి రాక్షస స్వరూపం కలిగినటువంటి వారిని హతమారుస్తూ, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణ పరమాత్మ అన్నట్లుగా అసురులందరినీ కూడా సంహారం చేస్తూ, వారందరి గుండెల్లో దడ పుట్టిస్తూ, సద్వర్తన కలిగినటువంటి వారిని అనునయిస్తూ, ఆశీర్వదిస్తూ, అనుగ్రహిస్తూ ఆ తల్లి అలా కదిలిపోతూ ఉంటుంది. ఇవాళ ఆ తల్లిని ధ్యానించేటువంటి శ్లోకము ఏకవేణి జపాకర్ణ పురాణాజ్ఞ ఖరాస్థిత లంబోష్టికర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదో సల్లోహలత కటకభూషణి వర్ధన మూరధ్వజా కృష్ణ కాళరాత్రేర్భయంకర. ఏకవేణి అంటే ఒకటే జడ. జపాకర్ణ జపము చేస్తూ ఉన్నట్లుగా ఉండేటువంటి ఆకర్ణము కూడా, శరీరం అంతా కూడా జపం చేస్తున్నట్టుగా స్వరూపం ఉంటుంది. లంబోష్టి కర్ణికా కర్ణి అంటే చూడడానికి కొంచెము భయంకరంగా ఉండేటువంటి స్వరూపము అన్నారు. తైలాభ్యక్త శరీరిణి, శరీరం అంతా కూడా నూనెతో అభ్యంగన స్నానం చేసినట్లుగా ఉన్నదట. అటువంటి కాళరాత్రేర్భయంకరి, భయంకర స్వరూపం కలిగి ఉంటుంది ఆ తల్లి. కానీ ఇది ఎవరికి? దుష్టులకు. తన్ను ఆరాధించే వారికి మాత్రం ప్రసన్న రూపంతో దర్శనమిస్తుంది. ఇచ్చి సర్వభయాలను తొలగిస్తుంది ఆ తల్లి. అందువల్ల ఇవాళ రోజున ఆ తల్లికి పూజ చేసి, నవదుర్గలలో ఒక దుర్గగా ఆమెని ప్రతిష్ఠ చేసి, షోడశ ఉపచారాలతో పూజలు చేసి, పాయసము, గుగ్గిళ్ళు, అలాగే బెల్లము, అటుకులు, శనగలు,
కొబ్బరి ఇత్యాదులు నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం. నీలం రంగు దుస్తులు ఈరోజు అమ్మవారికి కడతారు. నీలం రంగు చీర, అలాగే నీలం రంగుతో అలంకారం చేస్తారు. శుభంకరి అని కూడా ఈ తల్లికి నామధేయం ఉన్నది. కాళరాత్రియే కాకుండా, అంటే దుష్టుల పాలిట కాళరాత్రి, సహృదయ పాలిట, సజ్జనుల పాలిట, ధర్మానువర్తనుల పాలిట ఈవిడ శుభంకరిగా అనుగ్రహిస్తూ ఉంటుంది. మరొక అంశంతో రేపు కలుద్దాం. ధర్మస్య విజయోస్తు.